కాదు నాకు ఒక క్యూరియాసిటీ, నన్ను అందరూ అడుగుతుంటారు తిరువీరు ఎట్ట పెట్టుకున్నావు, తిరువీరు అంటే ఏంటి, ఎవరు పెట్టారు, అర్థం ఏంటి, తమిళోడువా తెలుగోడువా? సుమంత్ ప్రభాస్ ఎవరు పెట్టారు పేరు? ఫేస్బుక్ క్రియేట్ చేసినప్పుడు సుమంత్ రెడ్డి అనేదో పెడితే అది యూజర్ నేమ్ వస్తలేదు అట్లా అని ఫేవరెట్ హీరో పేరు పక్కకు పెడదామని చెప్పేసి సుమంత్ ప్రభాస్ అని పెడితే ఇంకా అది అట్లనే కంటిన్యూ స్క్రీన్ నేమ్ మీద దాకా అట్లనే వచ్చింది. ఏం మాట్లాడతలేడు ఈ మనిషి, షూటింగ్లో కూడా డైలాగులు అప్పుడే మాట్లాడతాడు, ఉత్తప్పుడు మాట్లాడితే మాత్రం వేరేలాగా అనిపిస్తుంది. మాట్లాడు భాషి అంటే ఒరిజినల్ పేరు నరేంద్ర మనోడిది. అవును, అది ఆనందనే పిలుస్తున్నాం మేము ఫేమస్ లో మనోడి పేరు భాషి కాబట్టి నేను భాషి అనే అలవాటు అయిపోయింది అందరికి, మా ఫ్రెండ్స్కి కూడా. నేనేమన్నా స్క్రీన్ నేమ్ ఏం పెట్టుకోవాలని అడిగిండు. నరేంద్ర ఆనంద్ భాషి అని పెట్టుకోమని చెప్పి చాలా పవర్ఫుల్ ఉంది భాష. అది పాన్ ఇండియా కల్చర్ కదా, నీకు కూడా పనికి వస్తే మరాఠీయో బెంగాలీయో అనుకుంటారు వాళ్ళు కూడా. సినిమాకి అట్లా పెట్టుకోవడం స్క్రీన్ అని తీసుకున్నాం. నేను ప్రాపర్గా థియేటర్లో మీద ఫస్ట్ చూసింది జార్జ్ రెడ్డి చేసినప్పుడు, వాళ్ళు ఇరగదీశారు యాక్టింగ్. నేను రీసెంట్గా చూసింది అయితే పరేషాన్లో అసలు మెంటల్ యాక్టింగ్ చేసారు. మీరు మీతో పాటు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ అంటే ఇంత సూపర్ న్యాచురల్ ఉందంటే పక్కకే జరుగుతుందన్న ఫీలింగ్ ఉంది. కిటికీలకి వెళ్ళి సినిమా అంతా చూసినట్టుంది. అంటే మీరు ఎంచుకున్న మీరు పర్సనల్గా చేసినవి, ఇప్పుడు జార్జ్ రెడ్డి అంటే అందులో ఆపోజిట్ క్యారెక్టర్ చేసారు కదా, ఇప్పుడు మసూదా అయినా ఇదైనా గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అయినా, ఇప్పుడు నేను ట్రైలర్ చూసినాక భాష నాతో ఫస్ట్ చెప్పిండు కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఒకటి చేస్తున్నా సుమంత్ అని. అరే భలే కాన్సెప్ట్లు ఎంచుకుంటారు అది ఇదని. అంటే ఎన్ని కథలు వింటే ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీ దగ్గరకు వస్తాయి. ఇప్పుడు నేను కూడా వింటూనే ఉన్నాను ఆ కథల మీద కథలు. ఎంత కాదన్నా టెంప్లెట్ జోన్లోనే ఉంటున్నాయి చాలా. అలా క్లారిటీ ఉంది. బేసిక్ ఏంటంటే బడ్జెట్ వైజ్ ఒక తక్కువ బడ్జెట్లో సినిమాల్లో ఎవరు యాక్టర్లు ఉన్నారు, ఎవరు అప్రోచ్ అవ్వడానికి రెడీగా ఉంది అన్న దాంట్లో నా మెయిల్ ఐడి కానీ నా వాట్సాప్ నెంబర్ కానీ ఈజీ దొరుకుతుంది. తర్వాత నా మేనేజర్ కాదు నేనే కథలు వింటా, సో కాల్ నాదే. కాబట్టి వాళ్ళకి ఈజీ అయిపోయింది. ఇప్పుడు ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి ప్రతి రోల్కి, అట్లాగే ఒక ఆప్షన్ నేను అయిపోయా. బడ్జెట్లో వస్తాను అండ్ అప్రోచ్ అవ్వడానికి యాక్సెస్ ఈజీ కాబట్టి రోజంతా ఇంటే నెలంతా ఇంటే ఎప్పుడో ఒకటి దొరుకుతుంది. అది దొరికింది కూడా మన దాకా వస్తుందని గ్యారంటీ లేదు. మార్కెట్ ఇష్యూస్ రావచ్చు, ఇంకొకరు రీప్లేస్ చేయొచ్చు, ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు సుధరాయించకపోవచ్చు, ఏదైనా కావచ్చు. మనకు బాకీ ఉంటే ఆ ఒక్కటి మనతోనే ఉంటుంది. అదే ప్రీ వెడ్డింగ్ షో అట్లా అయింది. అట్లా వచ్చి ఎట్లా అప్రోచ్ చేయండి ఈ డైరెక్టర్ అన్న మీ దగ్గరకు వచ్చి? మనకు ఉస్తాద్ సినిమా డైరెక్టర్ ఉన్నాడు ఫనీ, ఫోన్ చేసి ఒక కథ ఉంది విను అన్నాడు. సరే ఇంటా నేను పంపించాను, రోజు ఇంటుంటా కదా, ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేకుండే. పైగా తెలిసిన ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చాలామంది విను అని చెప్తుంటారు, వింటుంటా. కామెడీ ఏం జానర్ అంటే కామెడీ అన్నాడు. కామెడీ అంటారు, వీళ్ళు నవ్వరు, నన్ను నవ్విచ్చారు అని ఇది కూడా నేను ఫిక్స్ అయిపోయాను. సరే చెప్పండి ఏదో ఒకటి అని కూర్చుంటే నవ్వుతూనే ఉన్నా కూర్చున్నంతసేపు నరేషన్లోనే. ఎంగేజ్ ఎంత బాగా చెప్పిండంటే, అతను ఉత్తరాంధ్ర నుంచి, ఓకే, సినిమా అక్కడే. అతను ఆ డైలెక్ట్లో చెప్పేసరికి ఇంకా మోర్ ఫన్ యాడ్ అవుతుండే. ఇప్పుడు మనము న్యూట్రల్గా మాట్లాడిన దానికి తెలంగాణలో మాట్లాడిన దానికి ఎట్లా హ్యూమర్ ఆటోమేటిక్గా యాడ్ అవుతుందో, ఆయన ఉత్తరాంధ్ర డైలెక్ట్లో అట్లా మజా వచ్చింది వింటుంటే. అరే ఇది కదా కామెడీ అన్నాడని ఎంత హాయిగా ఉండంటే 2-3 రోజుల తర్వాత కూడా ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఈ సినిమా అని నేను ఫాలో అప్ చేసేంత బాగుండే. ఫస్ట్ నరేషన్లోనే ఓకే చేసేసి. ఫస్ట్ నరేషన్ నేను చెప్పేసా, బేసిక్గా నేను స్క్రిప్ట్ చదువుతా నేరేషన్ విన్నాక, అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం వినగానే అర్థమైపోయింది. అండ్ మనోడు తమ్మడాలో సిరీస్లు చేసిండు, ఓకే చూసిన ఏం చేశానంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసిన సెన్సిబిలిటీస్ అర్థమైంది. ఫాస్టెస్ట్ షూట్ ఇదే ఇంతవరకు నేను చేసింది. ఎన్ని రోజుల్లో చేసేది షూట్? 35 days. వీళ్ళు నా దగ్గరకు వచ్చిందే సెప్టెంబరు, అక్టోబర్లో పూజ అయింది, నవంబర్ షూట్కి వెళ్ళినాం, డిసెంబర్లో అయిపోయింది. నువ్వు అందుకే అంత బిజీ ఉండే నా 4 నెలలు. క్రేజీ చేసారన్నా మీరు అట్లా. అంటే చాలా రేర్, దట్టు సింగిల్ షెడ్యూల్ కొట్టారు. సింగిల్ షెడ్యూల్ అవుట్డోర్. వామ్మో తుఫాన్ వచ్చి డిస్టర్బ్ చేసింది కానీ లేకపోతే ఇంకా ఎర్లీగా అయిపోయేది. క్రేజీ. కానీ బ్యూటిఫుల్ ఏంటంటే సినిమా హోటల్స్ పీక్ సీజన్లో పోయినాం మేము. వీళ్ళు ఒక చోటు ఉంటుండే, మేము ఒక చోట ఉంటుండే, క్రేన్ వాళ్ళు ఒక చోట ఉంటుండే, అందరూ వేరే వేరే చోట్ల ఉంటుండే. కానీ సాయంత్రం తొందర 4:30కే ప్యాకప్ అవుతుంది. ఓకే, ఈ గ్యాపుల్లో కూడా క్రేన్ వాళ్ళు దగ్గర పోయి లోకల్లో చేపలు నాన్ వెజ్ ఎత్తుకొచ్చుకొని వంట చేసుకుంటుండే. ఎక్కడ ఏరియా ఎక్కడ అరకులో షూట్ చేసారా? వాళ్ళు మళ్ళీ మీరేమో వండుకుర్రు, మాదేమన్నా కావాలా మీరు ఇస్తారా, ఇట్లుంటుండే కల్చర్. మేమేమో చిలగడ దుంపలు మొక్కజొన్నలు కాల్చుకుంటుండే. గ్యాప్ దొరికితే మురంగడ్డలు ఏమంటారు అది కందగడ్డలు, ఇవి ఏవి దొరికితే కాల్చుకునేటోళ్ళం. వెరీ నైస్. నువ్వేం చలికి రమ్ తాగినావా? వేరే హోటల్ కాబట్టి నాకు మేము ఫేమస్ పరేషాన్ 1 week దాంట్లో రిలీజ్ ప్రమోషన్ చేసినాం కదా. విచిత్రం ఏంటంటే మళ్ళీ 2 టీజర్లు కూడా ఒకటేసారి వచ్చినాయి, గోదావరి గట్టు పైన అండ్ ప్రీ వెడ్డింగ్ షో.
అరే అవును 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 నాది గిమ్స్ మీద టీజర్ వచ్చింది. అవును. సేమ్ టైంలో మళ్ళీ బయటకు వచ్చాం 2 నెలల తర్వాత. ఏమైపోయినాం ఈ 2 నెలలు? మిమ్మల్ని అడిగి నన్ను అడిగారండి, మీరు నేర్చుకున్నాను అడుగుతున్నారు. ఇంటర్వ్యూలో ఇచ్చి నేర్చుకున్నాను నేను ప్రతి క్వశ్చన్స్. ఇంటర్వ్యూలో కామన్ క్వశ్చన్ ఏమైపోయారు, ఎలా మాయమైపోయారు? లేదన్న, యాక్చువల్గా ఆ స్టోరీ రాసిన డైరెక్షన్ చేద్దామని అనుకున్నా కానీ చాలా కథలు వింటున్నా. ఏజ్ గ్రూప్ పోతే మళ్ళీ కష్టమవుతుంది. ఈ 30 years లోపు ఏవేవైతే చేసే కథలు ఉంటాయో కాలేజ్ కోవచ్చు, గులాబీ పువ్వు పట్టుకొని వెనక తిరగచ్చు. వింటా ఉన్నా అయితే లేదు. టైం ఏమో పాస్ అయిపోతుంది, అర్థం కాలేదు నాకు. ఫుల్ టెన్షన్లు ఉంటుండే నేను. భాష వచ్చి ఏం కాదు మామ, నువ్వేదో ఒక రోజు యాక్టర్ అవుతావు మామ, మంచి సినిమా తీసుకెళ్ళి. అన్నం మెతుకు మీద తినేవాడి పేరు ఉంటుంది అన్నట్టు సినిమా మీద కూడా పేర్లు రాసి ఉంటాయేమో యాక్టర్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు. చాలా నమ్ముతాను నేను కూడా. లేదు, మీకు ఎట్లా అనిపించింది? నువ్వు షూట్ చేస్తున్నప్పుడు నీకు ఫస్ట్ క్యారెక్టర్ ఎట్లా చెప్పారు? ఏదో ఒకసారి శ్రీకాకుళం స్లాంగ్ చెప్పేదన్నా. స్లాంగ్ అంటే నాకు సౌండ్ కొత్తగా అవుతుండు ట్రైలర్ చూసినప్పుడు. అది కొండ మీద కూర్చొని మాడతారు కదా. వాళ్ళు పొలానికి వెళ్ళే రూట్ బాగోదు. సినిమా చూసిన వాళ్ళు తనని చాలా మెచ్చుకున్నారు. ఏంటంటే ఇతను ఆ ప్రాంతం నుంచేనా. బ్యూటిఫుల్ వర్క్ చేసిన రాహుల్ అన్న క్రెడిట్ అన్నది. రాహుల్ అన్న క్రెడిట్, డైరెక్టర్ క్రెడిట్ చాలా. అంటే మస్తు రిఫరెన్స్. నేను యాక్చువల్లీ పలాస మీదే ఫస్ట్ చూసిన అన్న. ఫస్ట్ యాక్చువల్లీ శ్రీకాకుళం బేస్డ్ సినిమాలు ఏమున్నాయంటే పలాస ఫస్ట్ మీదే చూసిన. ఒకటి నచ్చింది ఏంటంటే తన ఆడిషన్ చూసినప్పుడు చాలా తక్కువ మంది యాక్టర్స్ డీటెయిల్స్ మీద వర్క్ చేస్తారు. అంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పకపోవచ్చు అని, అది ఏస్థెటిక్సా ఒక పదం ఉంటుంది. తను ఎలా వచ్చాడో, ఏం ప్రాక్టీస్ చేశాడో, ఏం చదువుకున్నాడో నాకు తెలియదు, కానీ మైన్యూట్ డీటెయిల్స్ మీద వర్క్ చేస్తాడు. ఒక చిన్న ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఒక పాజ్ కావచ్చు. కానీ మేము ఫేమస్ చేసేటప్పుడు కూడా భాషతో అసలు స్ట్రెస్ ఉండకపోయేదన్న. అసలు డైలాగ్ చెప్పగానే అందుకునేటోడు. మనోడే 4-5 చెప్పేటోడు నాకు, ఇట్లా చేద్దాం ఇంప్రూవ్ చేయడం వరం. అసలు క్రేజీ చేస్తాడన్న. 20,000 తీసుకున్నావు, ఇస్తలేవు, 4 రోజులు ఫోన్ చేసినాం. ఫోన్ హలో హలో, టీనా గారండి? అవునండి. ఏంటండి 20,000 తీసుకున్నారు, ఎప్పుడు ఇస్తారు? నేనా? మీ పేరేంటి? టీనా. మరి అదే ఉంది కదా ఇక్కడ. 2 రోజుల్లో ఇచ్చేస్తాను. 2 రోజుల్లో ఇవ్వకపోతే ఏడ్ చేయాలి? అప్పుడు మళ్ళీ ఫోన్ చేయండి, మళ్ళీ 2 రోజుల్లో చెప్తాను. భయపడాలి కదా ఫోన్ వస్తే. అంత ఈజీయా? ఆనంద్ అంటే అంత మజాక్ అయిపోయిందా నీకు? భయపడాలి. అరే ఫోన్ వచ్చిందా, సరే సార్ తప్పైంది. టెన్షన్లు ఉండరు, మొత్తం ఎక్కేసే మొత్తం ఇటు కూడా రెడీ యాక్షన్. కాదు, ఏంటనుకుంటున్నారు మీరు? డబ్బులు తీసుకొని మా వాళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఇచ్చేస్తానండి 2 రోజులు. ఇవ్వకపోతే అప్పుడు మా కుర్రోళ్ళని అందరు మీ ఇంటికి పంపించి లోపల ఉన్న సామాన్లన్నీ బయటికి ఎత్తేయగలను. ఏంటనుకుంటున్నావు? ఫోన్ పెట్టా వంటకానా. ఇంకా షూట్లు అక్కడ ఉన్నప్పుడు కూడా మొత్తం ఇదే ఆడ ఉంటే మొత్తం రాహుల్, నేను అసలు తెలంగాణ, నువ్వు హైదరాబాద్లో మాట్లాడకే, నువ్వు ఉండేది ఏంటి, నువ్వు ఆనంద్లో ఉండు, ఆనంద్ అది వదిలేసే అంటాడు నరేంద్ర, వదిలేసే ఆనంద్లో. మీకు ఎట్లా అనిపించిందన్న వైబ్ అంతా ఆడ షూటింగ్ చేస్తున్నప్పుడు? పిక్నికే. ఇంకేం టీనా, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సినిమా? ఇందాకన్నారు చూడు, ఏదైనా రాసి పెట్టుంటే సినిమాలకు కూడా వీళ్ళని రాసి పెట్టుంటే, నాకు కూడా లిటరల్లీ 3 calls వచ్చినాయి సేమ్ చెప్పినట్టు. కాకపోతే నేను ఫేక్ కాల్స్ అనుకున్నా. మళ్ళీ మెసేజ్లు పెడతా ఉన్నారు, లొకేషన్ పెట్టారు, పిచ్ టెక్ పంపించి తిరువీర్ సార్ హీరోని పెట్టారు. ఓకే, తిరువీర్ ఎవరు అన్నావా అని ఎందుకంటానండి? ఊరికి డౌట్. మీరు అనుంటారు టీనా ఎవరు అని, నేను ఎందుకంటా మిమ్మల్ని. నేనైతే అనుకున్నా కమిటీ కుర్రాల్లో చూస్తే ఆంటీలా ఉన్నారా ఆవిడ హీరో అంటారు ఏంటి అని. నేనైతే అన్నా, డైరెక్టర్తో అన్నాను. అంటే మదర్ క్యారెక్టర్ బుగ్గలు ఉంటాయి పెద్దగా, పాపను ఎత్తుకొని ఉన్నారు, పెద్ద ఆవిడలా ఉన్నారు, ఆవిడని హీరోయిన్ అంటారు ఏంటంటే, కాదండి ఆవిడ చిన్నపిల్ల అన్నారు. ఏం చిన్నపిల్ల అని సినిమా చూసాను, ఈమె కోసమే చూసాను కమిటీ కుర్రాలు పెట్టి సీన్స్ చూసి, కాదండి అంటే మీరు ఒకసారి చూడడానికి మీ ఆడిషన్ ఫుటేజ్ పంపించారు. ఈవిడేంది ఆడికి సంబంధం లేదు, ఈవిడ ఆవిడేనా అని. అంత ట్రాన్స్ఫర్మేషన్. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లుక్ చేద్దాం అనుకున్నాం టీనా ఇప్పటి నుంచి. ఏమో ఇంకా డైరెక్టర్ ఇష్టం, కానీ డైరెక్టర్ కూడా ఈ డైరెక్టర్ కూడా బుగ్గలు ఇష్టం అంటే ఏమో అండి. నాకేమో ఇట్లా జాలీ నచ్చి చేయాలని ఉంది. లేదు, ట్రైలర్లో చూసినప్పుడు అయితే చాలా యాప్ట్గా అనిపించారు అందరు. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. ఈ కాన్సెప్ట్ అసలు జెలసీ వస్తుంది యాక్చువల్లీ. నాకు మస్తు ఇష్టం అట్లాంటి కాన్సెప్ట్స్. కానీ బ్యూటిఫుల్ కథ ఎంచుకున్నారన్న మీరు. నాకు కాన్సెప్ట్ చెప్పింది కాబట్టి. మీకు ట్రైలర్లో ఏదైతే రివీల్ అయిందో దానికి ఇంకో 100 times ఉంటుంది సినిమా. డెఫినెట్లీ మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా వైబ్లో నడుస్తే, సెకండ్ హాఫ్ అంతా ఇంకో వైబ్లో నడుస్తుంది. అంటే ఒక లైన్ మీద ఉంటుంది అంతా. బ్యూటిఫుల్ అనిపించింది నాకు భాష చెప్పినప్పుడు. దాని ప్రీమియర్ ఎప్పుడు ఉంటుందో నాకు తెలిసి 5th or 6th నాకు చూడాలని ఉంది. అప్పుడు వెళ్దాం. మీరు చెప్పండి, ఎనీ టైం ఐ విల్ మేక్ మై సెల్ఫ్ ఫ్రీ సినిమా చూడనీకైతే. కరెక్షన్స్ కోసం కొంతమంది చూపించాం, వెల్ విషర్స్ కొంతమంది చూపించాం,
ఒకరు ఇద్దరు ఉన్నప్పుడు ఒక రకంగా ఎంజాయ్ చేశారు, గ్రూప్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీతో చూసినప్పుడు నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను, నలుగురు ఐదుగురు ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను అని. అది కంటామినేట్ అవుతుంది. అది అదైతే ఆ హ్యూమర్ ఉందో ఒకరు ఉన్నప్పుడు అన్నదానికి ఎక్కువ మంది నవ్వేదానికి భలే డిఫరెన్స్ ఉండే. సో గ్రూప్తో మస్తు వైబ్ వస్తుంది. నాకు తెలిసి అసలు ఈ ప్రీ వెడ్డింగ్ చేసుకున్న వాళ్ళు అందరూ అసలు ఈ సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్గా రిలేట్ అయ్యి ఎంజాయ్ చేస్తారేమో అని నా ఫీలింగ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మా కోరే ఏటి లోపలికి వెళ్ళినట్టున్నాడు. ఇది తన స్టూడియోనే, ఇంతవరకు నా పెళ్లి ఫోటో లింక్ ఇవ్వలేదు. క్రేజీ టాపిక్ అన్న అసలు మీరు తీసుకుందే. మీ ప్రీ వెడ్డింగ్ జరిగినప్పుడు మీరు ఏదైతే ఫీల్ అయి ఉంటారో అదంతా మీకు స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ అయినప్పుడు మీకు నోస్టాలజిక్ ఫీలింగ్ ఫుల్ వస్తుందని నా ఫీలింగ్. అవును, నువ్వు ఎట్లా చేసిన భాష అవన్నీ చాలా న్యాచురల్. సిగ్గుపడ్డా మస్తు అస్సలు షార్ట్లో సిగ్గుపడ్డు, ఇప్పుడు పడతాడు షార్ట్, ఇప్పుడు చెప్పగానే సిగ్గుపడతాడు. నేను నార్మల్గా వేరే కామెడీ గిమిడీ అంటే మనకు అలవాటు చేస్తాను. ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి బండి మీద ఇటు కూర్చోబెట్టి బండి నడపాలా, అన్న ఏం మాట్లాడుతున్నావు అన్న, నువ్వు ఏం చేపిస్తున్నావు నాకు, చేయవే నువ్వు యాక్టర్. సరే ఓకే అయిపోయింది, ఇది ఒకటి అయిపోయింది సరే అనుకున్నా. అదేదో రెట్రో డ్రెస్ వేసారు, రెట్రో డ్రెస్ వేసి ఆ కొంగు పట్టుకొని తీసుకొని ఇట్లా ట్రైలర్లో అన్న నాకు ఇబ్బంది అవుతుంది అన్న, నేను ఇవన్నీ నాకు అసలే సిగ్గు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయ్యే అమ్మాయితో నువ్వు అన్నీ ఏమన్నావు అంటే తిడుతుంది. సరే ఓకే అమ్మ అయిపోయింది కదా అన్నాక ఒకరోజు నైట్ ఫోన్ చేసి ఆనంద్ ఒకసారి దేవరా పాట చూడు అన్నాడు. స్టెప్ కోసం ఎందుకు అన్నా అన్న, ఆ దేవరలో మోకాల్ స్టెప్ ఉంది కదా చేయాలని. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దేవర స్టెప్ ఎట్లా నన్ను ఏం చేయాలా, ఏం నాకేడొస్తా అన్న డ్యాన్స్ అంటే లేదు లేదు నువ్వు చేయాలా. ఆ రోజు రూమ్లో ఆయన నా పక్కన నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతను అనుకున్నాడు. ఆ రాత్రి నేను అదేదో ప్రాక్టీస్ చేస్తున్నా, లేచి ఏం చేస్తున్నావు అన్న, లేదు రాహుల్ ఓకే. సినిమా 2 గంటలు 120 నిమిషాలు, నాకు తెలిసి 90 నిమిషాలు అయితే మొహం మీద నుంచి నవ్వుపోదు. అవి బాగా నవ్వచ్చు. ఇప్పుడు భాష చెప్పినాయేనా? ఇంకా వేరున్నాయి అవన్నీ ఒక 1 లైనర్లు పంచ్ డైలాగులు అంటారే అలాంటివి వస్తాయి, అవి బాగా అవుతాయి. నీది శ్రీకాకుళం అతినా? లేదు, నాది ఖమ్మం దగ్గర కొత్తగూడెం. ఓ నీకు కూడా కొత్త స్లాంగే. నాది కొత్త స్లాంగే. ఎట్లుంటదంటే ఇగో కొంచెం ఆంధ్రాలో వచ్చేది, కొంచెం తెలంగాణలో బార్డర్ కదా, ఎటా అర్థం కాదు ఏమంటారు. అడికి వెళ్ళినాక నాకు డైరెక్టర్కి అదే డిబేట్ అవుతా ఉంటుంది. ఓకే నేనేమో గదా అంట, సార్ ఏమో అది కథ అంటారు. సార్ నేను గదనే కదా అన్న అంట. మీ కమిటీ కుర్రాళ్ళు ఏడి ఉండే హేమంత్ ప్రాక్టీస్ చేయించడానికి వచ్చేవాడు. బేసిక్గా సినిమాలో చూసినప్పుడు ఏముంటాం అంటే జస్ట్ సాగదీస్తే సరిపోయింది అనుకుంటాం. అతను చాలా అఫెండ్ అయ్యాడు. అలా కాదండి, సాగదీస్తే మా గోదావరి ఆసవదు, మాకంటూ ఒకటి రిథమ్ ఉంటుంది, బ్యూటీ ఉంటుంది. సో ఇటకారం ఉంటుంది. సినిమాలో చూసి సాగదీస్తే ఏటండి అది మామూలు ఏముంటుంది, ఏంటండి ఎప్పుడొచ్చారు అంటాం కదా, మేము ఇలా అనవండి అన్నాడు అతను సింపుల్. మళ్ళీ అది కూడా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. సో ఎవ్రీ డైలెక్ట్ అంత యూనిక్గా ఉండే. కానీ ఉత్తరాంధ్ర పలాసాపూర్ చూసిన, తెలంగాణ అంటే ఇక పుట్టి పెరిగింది కాబట్టి వస్తుంది, కానీ ఈ గోదావరి కానీ రాయలసీమ కానీ నెల్లూరు కానీ అంత ఈజీ కాదు మాస్టర్ చేయడం. బట్ స్టిల్ మేనేజ్ చేశారంటే చాలా గొప్ప విషయం. క్రేజీ అన్న, పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోవాలని కోరుకుంటున్నాం అయితే, ఎందుకంటే టాపిక్ అంతా రిలేటెడ్ కాబట్టి. ప్రతి ఒక్కరి ఇంట్లో పెళ్ళి అవుతుంది, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ చేసుకుంటారు. విచిత్రం ఏంటంటే ప్రీ వెడ్డింగ్ అని ఇంగ్లీష్లో ఎందుకు పెట్టి తెలుగులో ఏం పెట్టచ్చు కదండి. ప్రీ వెడ్డింగ్ తెలుగులో ఏమన్నా తెలుస్తలేదు. అవును, అసలు తెలుగులో ఏమంటారు ప్రీ వెడ్డింగ్? ఒకసారి నువ్వు చెప్పు. మనోడు తెలుగు పండిత్, హిందీ పండిత్ అన్న. అయితే తెలుగులో ప్రీ వెడ్డింగ్ ఏమంటారు? అబద్ధం కాదు, లేవా నీకు సర్టిఫికెట్లు ఉన్నాయా? నిజమా? హిందీ ఉందన్న, అప్పుడు విద్వాన్ అని. అవునవునవును, అవి రాసి మనోడు. సరే హిందీలో ఏమంటారు ప్రీ వెడ్డింగ్? ముందు జరిగేది వెడ్డింగ్ అంటే సగం హెల్ప్ చేస్తాం, షాదీ పెళ్లి. ప్రీని ఏమనాలి? పైలే షాదీ సే పైలే కా షూట్ షాదీ సే పైలే. తెలుగులో అదే ట్రాన్స్లేట్ చేయి. షోని ఏమంటారు? షోనా? షోని ప్రదర్శన అంటారేమో. పెళ్ళికి ముందు ప్రదర్శన. పెళ్ళికి ముందు ప్రదర్శన గలీజ్గుంది. నేను ఏది మాట్లాడినా తప్పు తీయడం అది మీకు అది కదా. అలా కాదండి, వినడానికి బాగలేదు అంటున్నాను. అసలు ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒకసారి చెప్పండి. మా పండితే చెప్పలేకపోతుండు. సోషల్ మీడియాలో చూశాను బ్రో, మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తారు, మీరు డైరెక్ట్ చేస్తారు. అవునా? అది ఎప్పుడు చూడొచ్చు అంటే అదే అన్న, నేను చెప్పినా కదా డైరెక్షన్ చేయడానికి రాసేసిన, కాకపోతే ఇప్పుడు అది నేను డైరెక్ట్ చేసి నేను యాక్టింగ్ చేయాలి దాంట్లో. సో ఏజ్ అయిపోయినాక డైరెక్టర్ అవుతా అంటావు, ఏజ్ ఉన్నప్పుడు హీరో అంటావు. అట్లా కాదన్న, చేస్తా అది కూడా వెంటనే. ఇప్పుడు ఒక 3-4 సినిమాలు ఓకే చేసిన, అవి అయిపోగానే మళ్ళీ ఒక డైరెక్షన్ చేస్తా, మళ్ళీ యాక్టింగ్ చేస్తా, మళ్ళీ డైరెక్షన్ చేస్తా. సూపర్. ఈసారి నువ్వు డైరెక్ట్ చేస్తే నేను కూడా ఆడిషన్ ఇస్తాను.
ఆడిషన్ ఎందుకు అట్లుండదు, రోలే. అన్న మనోడు చెప్పిండు రోహన్కి కూడా మీరే మెంటర్ అని చెప్పారు. డ్రామా జూనియర్స్లో చేసి చూడాడు. అవునా? మేము 5-6 మంది మెంటర్లు ఉంటుండే. సో ఎక్కువ స్కిట్లు కదా, నేను 2 నేర్పిస్తే ఇంకోటి 2 నేర్పడం అట్లా ఉండేది. మీరు చేపించటోళ్ళు, యాక్టింగ్ నేర్పించటోళ్ళు? రాసేటోడిని నేర్పించటోడిని. ఓ, నాకు తెలిసిన యాక్టింగ్ ఒకటే, అయితే నేర్పియగలుగుతా లేకపోతే చేయగలుగుతా, వేరేది ఏమీ రాదు. ల్యాప్టాప్ చేతిలో పెడితే కూడా గూగుల్ ఫేస్బుక్ తప్ప ఏమి రాదు. పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ సో నా మచ్. తరపు నుంచి అయితే నీకు కూడా. అండ్ ఈ సినిమాకి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు గోదావరి గట్టిపోయినా కూడా అంతే పెద్ద హిట్ అవ్వాలి, నువ్వు వరుసగా బిజీ అయిపోవాలి. మేము ఎప్పుడు అడిగినా మాకు ఇట్లా హెల్ప్ చేయాలి. 100% అన్న, 1 ఫోన్ కాల్ అవే. ఈ సినిమాకి వస్తే మీరందరూ ఈ సినిమాని డెఫినెట్లీ చూడాలి. ఎందుకంటే నేను సినిమా చూడలే, ఇప్పుడు నాకు చూపిస్తా అంటుండన్న ప్రైవేట్ షో ఏదన్నా, లేదా మీరు ప్రీమియర్లు ఇస్తారు కదా, దానికి నాకు భాష కాన్సెప్ట్ చెప్పినప్పుడు అబ్బా ఇది ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ వస్తుంది కదా అని అనుకున్నాను నేను. అప్పుడు తర్వాత ట్రైలర్ టీజర్లు చూసినా క్రేజీ ల్యాండ్ అయింది అనిపించింది. మీరు సినిమాకి వచ్చి మీ ఫ్యామిలీస్తో రండి డెఫినెట్లీ. ఎందుకంటే ప్రీ వెడ్డింగ్ పెళ్ళి అనేది ఎట్లుంటుంది, ప్రీ వెడ్డింగ్ అనేది మీ ఇంట్లో అందరికీ చూపెట్టాలి అన్నట్టు ఉంటుంది. మా వాళ్ళు కూడా ప్రీ వెడ్డింగ్ చేసుకోరు, ఇక అన్ననే షూట్ చేసిండు ఇట్లా. సో మీరందరూ మా ఫ్యామిలీ కాబట్టి మీ అందరికి చూపిద్దాం అనుకుంటారు. సో అందరు వచ్చి చూడండి. మీరందరూ పెళ్ళికి వచ్చినట్టు, ఇప్పుడు పెళ్ళిలో ఎల్సీడీలో వేసి ఎట్లా చూపిస్తాం అట్లా మేము థియేటర్లో వేసి చూపిస్తాం. మీరు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి చాలా వీళ్ళందరినీ ఫుల్ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. తిరువీరన్న మీకు స్పెషలీ కంగ్రాచులేషన్స్. ఇంత మంచిగా ల్యాండ్ అయ్యిందని అనిపిస్తుంది నాకైతే. మీరు కూడా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో మీరందరూ కూడా అట్లనే ఫీల్ అవుతారు అనుకుంటున్నా. డెఫినెట్లీ మీకు సినిమా నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి. ఎందుకంటే మీరందరూ వచ్చి సినిమాలు చూస్తేనే మాకు ఇంకొన్ని సినిమాలు వస్తాయి. ఇట్లా కొత్త కొత్త కాన్సెప్ట్స్తోని మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలుగుతాం. ఏదో ఒక రోజు మీ ఫోటో కూడా ఇక్కడ ఉండాలి, అంత పెద్ద అవ్వాలని కోరుకుంటున్నాను నేను. నీ ఫోటో కూడా ఉండాలి, ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. Thank you. For more videos like this, subscribe Big TV channel.